యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి 18వ వచనం చదువుతాం. అటు తర్వాత యూదుల పండుగ వచ్చిన కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించగలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడినను బాగుపడును. కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. యేసు వాడు పడి ఉండటం చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడవచ్చున్నవా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీరు కదిలింపబడినప్పుడు నన్ను కొనేటిలోకి ఎవరునూ లేరు, నేను వచ్చినప్పుడు మరి ఎప్పుడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా పరుపెత్తుకొని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని తలదే అని స్వస్థత నొందిన వానితో చెప్పింది. వారు నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వారిని అడిగిరి. ఆ తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూసి, ఇదిగో స్వస్థత నొందిదివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇతను పాపం చేయకమని చెప్పగా, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించారు. ఆయన విశ్రాంతి దినాచారం మీద మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానులుగా చేసుకున్నంత ఇందుని యూదులు ఆయన సందర్భాలను ఎక్కువగా ప్రయత్నం చేశారు. అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడిగా ఉన్నట్లయిన దేవ మహత్తుల మాటలు వినడానికి మా జీవితంలో మీరు చేసినటువంటి అనేక కార్యములను తలంచుకొని మమ్మల్ని గ్రహించడానికి మమ్మల్ని ప్రత్యేకంగా బట్టి వందనాలు. మీ గురించి తెలుసుకోవడానికి మీరే సహాయం చేయండి. మీ యొక్క కరుణను అర్థం చేసుకోవడానికి మీరే కృపను దయచేయండి. రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈనాడు ఆరాధన వర్తమానం నిమిత్తమే కీర్తన గ్రంథం 121వ అధ్యాయాన్ని చదువుకుందాం. కీర్తనలు 121వ అధ్యాయం. నూట 121వ కీర్తన మనం చదువుకుంటూ ఉండగా మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కీర్తన గ్రంథము అనేక మంది భక్తులు రాసినటువంటి కీర్తనలతో కూడి ఉన్న గ్రంథం. ఇందులో యాత్రా కీర్తన అని కొన్ని కీర్తనలకు పేరు కలదు. 121వ అధ్యాయానికి కూడా పైన ఉన్న పేరేంటి? ఏమని ఉంది? యాత్రా కీర్తన అని ఉంది. అనగా వారు యాత్ర చేయించు ఉండగా, వారు తమ పనిలో నిమగ్నం అవుతూ ముందుకు కొనసాగుతూ ఉండగా వారు రచించినటువంటి కీర్తనే. ఇందులో ఉన్న సంగతులను కొన్నింటిని మనము ఈరోజు ధ్యానం చేసి ఆరాధనకు మనం త్వరపడతాం. మొదటి వచనం నుంచి చదువుతున్నానండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు
నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఈ వచనాల్లో మనం గమనిస్తున్నది, యాత్ర చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తన యాత్రలో తాను కొనసాగుతూ ఉండగా ఒక మాట అంటున్నాడు. ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? 3 ప్రశ్నలు 3 జవాబులు ఈరోజు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది, సహాయము ఎక్కడి నుండి వచ్చును. రెండవది, సహాయము ఏ రూపంలో వచ్చును. మూడవది, సహాయము ఎంత కాలము ఉంటుంది. ఎన్ని ప్రశ్నలు? 3 ప్రశ్నలు. మొదటిది, సహాయము ఎక్కడి నుండి వచ్చును. రెండవది, సహాయము ఏ రూపంలో వచ్చును. మూడవది, సహాయము ఎంత కాలము ఉంటుంది. మొదటి వచనంలో కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అన్నాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉండగా అరణ్యంలో ఆయన కనిపించింది ఏంటి అంటే, కొండలు కనపడ్డాయి. ఆయన అవసరతలో ఉన్నాడు. మనము సహాయము ఏ సందర్భాల్లో కోరుకుంటాం? మనకేదైనా ఆపద సంభవించినప్పుడు, లేదా మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు సహాయాన్ని కోరుకుంటాం. యాత్రలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఉన్నట్లుగా ఆనాటి కాలంలో సౌకర్యాలు లేవు. మనం ఇప్పుడు ఎమ్మెల్యూరు నుంచి ఆలూరుకి వెళ్ళాలనుకోండి, అదే ఎమ్మెల్యూరు నుంచి కర్నూలుకి వెళ్ళాలనుకోండి. ఈనాటి కాలంలో కాస్త డబ్బు చేతిలో పెట్టుకుంటే నువ్వు అలా వెళ్ళి ఇలా రాగలుగుతావు. నీ అవసరాలు నీ ప్రయాణంలో డబ్బుతో నువ్వు కొని తీర్చుకోగలుగుతావు. కానీ పూర్వకాలంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే దూరం చాలా ఉండేది. మధ్యలో తన అవసరతలు తీర్చుకోవడానికి ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ ఆ డబ్బులు ఇచ్చి సహాయం తీసుకోవడానికి మనుషులు ఎవరైనా ఉండాలి కదా దారిలో. అలా లేని సందర్భాలలో అనేక అవసరతలు ఉన్నాయి వీళ్ళకి, యాత్రలో ఉన్నవాళ్ళు. అప్పుడు అంటున్నాడు, కొండల తట్టు చూస్తున్నాను, నాకేమైనా సహాయం వస్తుందేమో అని. ఎందుకు కొండల తట్టు అని అంటున్నాడు ఆయన? ఎందుకనంటే తన చుట్టూ ఉన్న వాటిలో ఆయనకు బలము కలిగినదిగా అనిపించింది ఏంటి అని అంటే కొండ. చిన్నప్పుడు మనము బస్సులో పోతున్నప్పుడు కానీ లేదా నడుచుకుంటూ అలా గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు కానీ మనం పరిసర ప్రాంతాలను చూసినప్పుడు కొండలు చూసి అబ్బురపోయారు మొదట్లో. ఇప్పుడైతే ఎక్కువగా కొండలు చూసి అలవాటు లేదు మనకి. చిన్నప్పుడైతే ఈ ప్రకృతిని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు, అబ్బురపోయేవాళ్ళం. కొండలు చూసి అబ్బా ఇంత పెద్ద కొండ ఇది, ఇంత పెద్దగా అసలు ఎట్లా వచ్చింది ఇక్కడికి, ఎవరు పెట్టారు ఇక్కడ అని ఆశ్చర్యపోయేవాళ్ళు మనం చిన్నగా ఉన్నాం. అవునా? కొండలను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆ కొండలు బలమైనవిగా మనం గ్రహించాం. ఆ కొండల యొక్క శక్తి చాలా ఉన్నది అని మనం గ్రహించాం. ఒకవేళ ఆ కొండలే మన మీద పడితే మన పరిస్థితి ఏంటి అని కూడా ఆలోచన చేశాం. అందుకనే కొండలు చాలా బలమైనవిగా మనము భావించాం. ఈయన అంటున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, నేనైతే కొండల తట్టు చూస్తూ ఉన్నాను అంటే మన జీవిత ప్రయాణంలో మనకు సహాయం అవసరమైన అనేక సందర్భాలలో, మన అవసరతలు తీర్చబడాలి అనేటువంటి అనేక సందర్భాలలో మనం కూడా ఏం చేశామనంటే ఈ లోక సంబంధమైనటువంటి బలము కలిగిన వాళ్ళ వైపు చూసాం. చూడలేదా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మానసికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సహాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియనప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు, ఈయన హెల్ప్ చేస్తాడు. అక్కడ పోతే బాగవుతుంది, ఆయన దగ్గర పోతే నాకు సహాయం చేస్తాడు. ఎమ్మెల్యేలను కలవాలన్నా, ఎస్పీని కలవాలన్నా ఎక్కడి నుంచి సహాయం వస్తుందని అనేక రకాలుగా ఆలోచన మనం చేసాం. చేయలేదా? ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కొన్నిసార్లు మన సమస్యలు పరిష్కారం కావు, మనకు సహాయము లభించదు. మనం అనుకుంటాము ఈయన దగ్గరికి వెళ్తే సహాయం వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళు చేయగలుగుతారు, కొన్నిసార్లు చేయలేరు. కానీ ఈయన అంటున్నాడు 2వ వచనంలో, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యెహోవా వలననే సహాయము, దేవుని వలననే సహాయం మనకు రావాలి. మన జీవితంలో అనేక సందర్భాలలో
యెహోవా వలననే సహాయాన్ని పొందుకున్నాం మనకు మన జీవితాల్లో జరిగిన అనేక సంఘటనలు గుర్తుంటే లేదా గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే అనేక సందర్భాలలో దేవుని సహాయాన్ని మనము పొందుకొని మన జీవితాలను ముందుకు నడిపించుకున్నాం. కొండల తట్టు చూశాడు కానీ సహాయం రాలేదు. కొండల తట్టు ఆశతో చూశాం, సహాయం రాలేదు. కానీ దేవుని వైపు చూసినప్పుడు ఖచ్చితంగా సహాయం అనుగ్రహించాడు. కొన్నిసార్లు మనం అడగగా దేవుడు సహాయం చేశాడు. అనేక సార్లు నువ్వు అడగకపోయినప్పటికీ, నువ్వు ప్రార్థించకపోయినప్పటికీ చాలా సందర్భాల్లో నీకు దేవుడు సహాయకారిగా ఉన్నాడు. మన పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని వాళ్ళు అడుగుతారు, నాన్న నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అని. వాళ్ళకు తోచినటువంటివి, వాళ్ళకు అవసరమైనవి వాళ్ళు మనల్ని సహాయంగా అడుగుతారు. అవి మనకి ఇస్తాం. కానీ వాళ్ళు అడిగితేనే ఇస్తాము, లేకపోతే ఇయ్యము అనేటువంటి తల్లిదండ్రులు మనం. సహాయం కొన్ని సందర్భాల్లో ఇది మాకు అవసరమని కూడా పిల్లలకు తెలియదు. కానీ తల్లిదండ్రులుగా ఏం చేస్తారు? వాళ్ళ అవసరాన్ని మనమే గుర్తించి వారికి మనమే సహాయాన్ని వాళ్ళు అడగకపోయినా కలుగజేస్తాం. వాళ్ళు అడగకపోయినా మన సహాయాన్ని ఎప్పుడు వాళ్ళకి అందిస్తూ ఉంటాం. దేవుడు కూడా అలాగే నువ్వు ప్రార్థించినప్పుడు నీకు సహాయాన్ని ఇచ్చాడు. నువ్వు ప్రార్థించకుండా మరచిపోయిన సందర్భాలలో కూడా నీకు సహాయాన్ని దేవుడు అనుగ్రహించాడు. కొండల తట్టు చూశాడు, సహాయం ఎక్కడి నుండి వచ్చును అన్నాడు. 2వ వచనంలో యెహోవా వలననే సహాయం కలుగును. ఆయన ఎటువంటి వాడంట? భూమిని ఆకాశమును సృజించిన వాడు. ఈ సృష్టిలోని కొండల యొక్క బలం ఎంత? ఈ భూమినే సృష్టించిన వాడి బలం ఎంత? ఈ కొండలను మనం గమనించినప్పుడు వాటి సామర్థ్యాన్ని ఎక్కువగా అంచనా వేసినప్పుడు మరి ఈ భూమి అంతటిని సృష్టించినటువంటి దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతగా ఉండాలి? ఈ ఆకాశ విశాలాన్ని కలుగజేసిన దేవుని యొక్క సామర్థ్యాలు ఎంత గొప్పగా ఉండాలి? మనకు ఎవరైనా సహాయం చేస్తామని అభయం ఇచ్చారనుకో చాలా సంతోషం అవుతుంది. నాకు ఆయన ఉన్నాడు, ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఆయన తోడుగా ఉంటాడు, ఆయన నాకు సహాయం చేస్తాడని కొంతమంది నమ్ముకొని మనము చాలా ధీమాగా ఉంటాం. అయితే ఈయన ధీమా ఏంటి అని అంటే, కొండల తట్టే చూస్తూ ఉన్నాను సహాయం వరకు, కానీ ఆ కొండలను తయారు చేసిన వాడు, అటువంటి కొండలు కొన్ని వందలు వేలు లక్షలు తయారు చేసిన వాడు, ఈ భూమినే సృజించిన వాడు, ఆకాశాన్ని సృజించినటువంటి గొప్ప దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు అని తాను తన సహాయకుడి గురించి గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాడు. మన జీవితాల్లో దేవుడు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకొని అడిగిన సహాయాలు, అడగని సహాయాలు దేవుడు ఎన్ని ఇవ్వలేదు మనం ఎంత కృతజ్ఞులుగా ఉండాలి దేవుడికి ఒకసారి ఆలోచన చేద్దాం. కొన్ని సందర్భాలలో మనం ఎవరైనా అడిగామనుకోండి సహాయం కోసం, చేయరు. కొన్ని సందర్భాల్లో చేస్తారు. చేయనప్పుడు మనం బాధపడిపోతాం. ఎందుకనంటే అరే వీళ్ళు చేయలేదు నాకు సహాయం చేయలేదు, నేను వీళ్ళేదో నాకు మంచోళ్ళని నమ్మితిని, వీళ్ళేదో నాకు సహాయం చేస్తారని నమ్మితిని, కష్టాల్లో ఉన్నప్పుడు హ్యాండ్ ఇచ్చేసినారు అని వాళ్ళ గురించి నెగిటివ్గా అనుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని సందర్భాల్లో కొంతమంది నుంచి సహాయం రాకపోవడమే మంచిది. సహాయం రాకపోవడమే మంచిది. కారణం ఏంటి అంటే వాళ్ళ నుంచి వచ్చేటువంటి సహాయము నీకు బాధను తెచ్చేటువంటి సహాయం కావచ్చు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నాకు సహాయం అవసరమైనప్పుడు చుట్టూ ఫ్రెండ్స్ ఉండేవారు. ఫ్రెండ్స్ని అడిగేవాడిని, అడగగానే అక్కడ డబ్బులు పంపించేవారు. వాళ్ళు కూడా ఏదో ఉన్నలుగా ఉండి డబ్బులు పంపించగలరు. వాళ్ళ క్రెడిట్ కార్డు కొట్టి వాళ్ళు వేరే వాళ్ళని అడిగి సంభవం నేను అడిగానని చెప్పి నాకు డబ్బులు పంపిస్తూనే ఉండేవాళ్ళు. అని వాళ్ళు పంపించిన సహాయం వలన నేను చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను. పంపించినందుకు నేను వాళ్ళ కృతజ్ఞులుగా ఉన్నాను. కానీ ఆ సహాయాన్ని అందుకున్న విధానం బట్టి, తర్వాత జరిగిన సంఘటనలు బట్టి నేనేమనుకున్నానంటే, అరే అసలు నా ఫ్రెండ్స్ నాకు సహాయం చేయకుండా ఉండింటే ఇన్ని ఇబ్బందులు పడేవాడిని కాదేమో అని అనుకున్నాను. అంటే వారిని తప్పు పట్టడం అనే మాట కాదు, కానీ కొన్ని సందర్భాలలో కొంతమంది చేసే సహాయాల వల్ల మనము ఇబ్బందుల్లో పడేటువంటి ప్రమాదాలు ఉంటాయి. అందుకని దేవుడు కొన్నిటిని ఆపుతాడు. ఆపినప్పుడు వాటిని మనము అర్థం చేసుకోవాలి. కానీ వీరు నాకు సహాయం చేయాలి, వాళ్ళు నాకు సహాయం
సహాయం చేయాలి అనేటువంటి మాటలు మనం అనేవారిగా ఉండకూడదు. సో ఇతరులు సహాయం చేసినా చేయకపోయినా మనకున్నటువంటి గొప్ప సహాయకుడు దేవుడు అనేది మనము గుర్తుంచుకోవాలి. తర్వాత వచనం చూద్దాం. 3వ వచనం, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉన్నను. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఎలాంటి రూపంలో సహాయాన్ని దేవుడు ఇస్తున్నాడు? 2వ ప్రశ్నకు సమాధానం ఇక్కడ అంటున్నాడు. ఎలాంటి సహాయం అంటే నీ పాదము తొట్టిల్లనీయకుండా, నిన్ను కాపాడడానికి ఆయన కునుకడ. అంటే ఆయన శ్రద్ధ ఎంతగా ఉన్నది అంటే 24/7 నిన్ను చూస్తూనే ఉన్నాయి ఆయన కన్నులు. 24 గంటలు నీ మీద దృష్టి ఉన్నది. నిన్ను కాపాడడానికి తాను నిద్రపోకుండా, అనగా అవిశ్రాంతంగా తాను నీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. సంగతులను మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఆయన మన ప్రక్కన ఉంటాడట. మన ప్రక్కన ఉండి మనను కాపాడుతూ ఉంటాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ మనకు తగలకుండా ఆయనే కాపాడుతూ ఉంటాడు. మన దేశంలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళకి సెక్యూరిటీ ఉంది. ఎంత సెక్యూరిటీ అంటే చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ వాళ్ళ చుట్టూ కొంతమంది గన్మెన్లు ఉంటారు. గన్మెన్లు ఉంటూ 24/7 వాళ్ళని కాపాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా న్యూస్లో కానీ ఎక్కడైనా విని ఉంటారు. Z+ కేటగిరీ భద్రత పలానా వ్యక్తికి కనిపించారు. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తికి మాత్రమే, దేశంలో ప్రముఖమైన వ్యక్తులకు మాత్రమే Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తారు. ఆ భద్రతలో ఎంతమంది ఉంటారంటే దాదాపు 50 నుంచి 60 మంది గన్మెన్లు ఉంటారు. ఎంతమంది? 50 to 60 గన్మెన్స్. అంత భద్రత ప్రాముఖ్యమైన వ్యక్తులకి భారతదేశ ప్రభుత్వము ఇస్తుంది. వాళ్ళ శాలరీలే నెలకు ఆల్మోస్ట్ 15 నుంచి 20 లక్షలు ఉంటాయి. ఆ సెక్యూరిటీ గార్డ్స్ మాత్రం. ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి అయితే తప్ప ఈ Z+ కేటగిరీ ఇవ్వడానికి భారత ప్రభుత్వం ముందుంటారు. నీకు నాకు ఇవ్వమంటే సార్ మనకివ్వరు. వాళ్ళ దృష్టిలో ఎవరైతే ప్రముఖమైన వారు ఉన్నారో, విఐపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే Z+ కేటగిరీ ఇస్తారు. కానీ ఈ 15 మంది లేదా ఈ 50 మంది 60 మంది గన్మెన్లు ఉన్నప్పటికీ కొన్నిసార్లు వాళ్ళని కాపాడగలుగుతారా? కాపాడలేదు. కానీ ఈ భద్రతల కన్నా మించినటువంటి భద్రత దేవుడు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. మనమే ప్రాముఖ్యమైన వాళ్ళని, మనలో ఏ గొప్పతనం ఉందని. నీ పాదము తొట్టిల్లకుండా నేను కాపాడుతా అంటున్నాడు. కునుకక నిద్రపోక నీకు 24/7 నా సంరక్షణ ఉంటుంది అంటున్నాడు. మనమేమంత గొప్ప వాళ్ళమని, మనమేమంత ఆధిక్యత కలిగిన వాళ్ళమని, ఏ మాత్రము కూడా కొరగాని మనకు దేవుడు ఎందుకు ఇంత భద్రత ఇవ్వాలనుకుంటున్నాడు? కారణం ఏంటంటే మన యోగ్యతను బట్టి కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి మనకు ఆయన భద్రతను అనుగ్రహిస్తున్నాడు. మరి ఇంత గొప్ప భద్రత దేవుడు మనకు ప్రతి దినము, ఇన్ని సంవత్సరాలు, ఈ దినము, మునుపు జరిగిన సంఘటనలోను తర్వాతి జీవితంలోనూ మనకు దేవుడు అనుగ్రహించబోతూ ఉండగా ఇంత గొప్ప భద్రత ఇచ్చిన దేవుడిని మనం చూపించాలి. తర్వాత మనం చూద్దాం. తర్వాత ప్రశ్న, ఎంతకాలము ఈ సంరక్షణ మనకు? ఎంతకాలం? 8వ వచనం చదువుతున్నాను. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఎంతవరకు కాపాడతాడంట? నిరంతరము కాపాడతాడు. మొదటి ప్రశ్న, సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటే దేవుడే సహాయకుడుగా వచ్చును. రెండవది, దేవుడు ఏ రూపంలో సహాయపడతాడు అంటే ఈ లోక సంబంధమైన Z+ కేటగిరీకి మించినటువంటి భద్రతను దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు. మన యోగ్యతను బట్టి కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను బట్టి. మూడవది, సహాయం ఎంతకాలం ఉంటుంది అంటే సహాయం ఎంతకాలము?
ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ప్రతి దినము కాపాడుతాడు, నిరంతరము కాపాడుతాడు. మనకు వ్యాలిడిటీ ఉంటుంది. మనం ఫోన్లో కాల్స్ మాట్లాడుకోవాలనుకోండి, అన్లిమిటెడ్ కాల్స్ అంటాడు, కానీ నెలలోపే వాడుకోవాలని 250 300 రీఛార్జ్ చేసుకోవాలి. కాల్స్ ఏమో అన్లిమిటెడ్ అంటాడు, కానీ అన్లిమిటెడ్ ఎంత లోపల? నెల లోపలనే. తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ పని చేయదు. అన్లిమిటెడ్ ప్రొటెక్షన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ గాడ్ హిమ్సెల్ఫ్. మనకు నిరంతరము భద్రత అన్నది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. దీనికి వ్యాలిడిటీ ఎంత అంటే నువ్వు మరణించేంత వరకు, మరణించి ఆయన దగ్గరకు వెళ్ళిన తర్వాత వరకు. ఎంత భద్రతనిచ్చాడు, ఎంతగా మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు. ఎన్నో సంవత్సరాల నుంచి నిన్ను నన్ను ఇదే రీతిగా కాపాడుతూ వస్తూ ఉన్నాడు కదా. ఇంకా భవిష్యత్తులో కూడా నిన్ను కాపాడుతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కదా. ఇంత మంచి దేవుడు మనకు ఉండగా ఆయన చేసిన ప్రతి మేలును తలంచుకుంటూ, ఆయన ఇచ్చిన భద్రత బట్టి మనం ఆయనకు ఎంతగా కృతజ్ఞులై ఉండాలో ఆలోచన చేసుకుంటాం. ఇంతకాలము కాపాడాడు, సరే ఇంకా కాపాడుతాను అని మనకు వాగ్దానం కూడా ఇస్తున్నాడు. కాబట్టి గొప్ప దేవుడిని మనమందరం కూడా స్తుతించబద్ధులమై ఉన్నాం. ఆయన చేసిన మేలులలో దేనిని మరవకూడదు. మనం మర్చిపోయే వారుగా ఉన్నట్లయితే నిజంగా దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించేవాడు. మనం దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రతి మేలును బట్టి దేవుణ్ణి మనము ఆరాధించాలి. అన్నిటికన్నా ఆయన చేసిన అత్యున్నతమైన మేలు ఏదైనా ఉంది అంటే అది మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేయడం. అన్ని సహాయాల కన్నా ఉన్నతమైన సహాయం ఏదైనా ఉంది అంటే యోగ్యత లేని మనందరికీ కూడా కేవలం ప్రార్థన చేసి పశ్చాత్తాపడి దేవాన్ని నా హృదయంలోకి రా అని అడిగినందుకే ఆయన నీ హృదయంలోకి వచ్చింది. నీ పాపములను కడిగి నిన్ను పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. ఇంతకన్నా గొప్ప సహాయము మనకు ఎవరి నుంచి లభిస్తుంది చెప్పండి? ఈ లోకంలో ఎన్ని సహాయాలు చేసినా అది కేవలం భూమికి మటుకే పరిమితం కదా. మరి పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలి అంటే సహాయము లోకస్తులు చేస్తే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతామా? కాదు కదా. దేవుడే సహాయం చేశాడు. అందుకనే నీవు నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఆయన ద్వారా అర్హత ఇవ్వబడ్డవారు. ఇంత గొప్ప అర్హత మనకి ఇచ్చినందుకు దేవుని మనం కలవంచండి, కలవసుకుందాం. ఆరాధన చేద్దాం. సేవకులు ఆరాధన